ఓం శ్రీ కాళహస్తీశ్వర జ్ఞాన ప్రసూనాంబాయ నమః. తక్కోళంలో యోగా దక్షిణామూర్తి. తక్కోళంలోని పురాతన జలనాథీశ్వర ఆలయంలో యోగా దక్షిణామూర్తిగా అరుదైన శివుడి రూపం. సాధారణ చిత్రణకు భిన్నంగా దక్షిణామూర్తి పాదాల క్రింద అపస్మార లేదు. దక్షిణామూర్తి ప్రశాంతమైన పరమయోగి ధ్యానం యొక్క స్థితికి ప్రతీక. పరమశివుని శిరస్సు ఒకవైపుకు వంచి తన భక్తుల పూజలను శ్రద్ధగా వింటున్నట్లుగా ఉండడం మరో అపురూప లక్షణం. కుడి చేత్తో ఆశీర్వదిస్తూ ఎడమ చేత్తో వేదం పట్టుకుని ఉన్నారు. జలనాథీశ్వర ఆలయం తక్కోళంలోని వెల్లారు జిల్లా, తమిళనాడులో ఉంది. ఇక్కడ దేవుడు ఇసుక రూపంలో ఉన్నారు. పూజారి కూడా తాకలేడు. తేండా తిరుమేని అని పిలుస్తారు. ఇక్కడ శివుడిని గంగాధీశ్వరుడు అని కూడా పిలుస్తారు. అమ్మవారిని గిరిరాజ కన్నిక అని పిలుస్తారు. శివలింగం ఇసుకతో చేయబడింది. సాధారణంగా దక్షిణాయనంలో తెలుపు రంగులో, ఉత్తరాయణంలో ఎరుపు రంగులో ఉంటుంది. ఇక్కడ స్వామి కురుక్కల్ చేతి స్పర్శ లేనివారు, అందుకే ఆయనను తేండా తిరుమేనిమని అని పిలుస్తారు. స్వామివారికి అభిషేకాలు జరగవు. ఈ ఆలయ శివుడిని స్తుతిస్తూ తిరుజ్ఞాన సంబంధర్ గారు స్తోత్రములు పాడారు. దీనిని దేవారంలో తిరువూరు అని పేర్కొంటారు. ఒక్కసారి వెళ్ళి ఈ ఆలయాన్ని దర్శనం చేసుకుందాం. ఆరాహో.